శివాయ గురవే నమః. జాతక చక్రం చూసి శరీరంపై ఏ భాగాల్లో పుట్టుమచ్చ ఉంటుంది అనే విషయాన్ని నా యొక్క పరిజ్ఞానం మేరకు మీకు తెలియజేస్తున్నాను. ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయగలరు. ఉదాహరణకి మన యొక్క జాతక చక్రంలో మన జన్మలగ్నానికి ఏ స్థానంలో అయితే గ్రహాలు ఉన్నాయో అదేవిధంగా కాలచక్రంలో అదే స్థానంలో గ్రహాలు ఉన్నట్టయితే మనకు ఆ శరీర భాగంలో పుట్టుమచ్చ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకున్నట్టయితే ఈ వృషభ లగ్నానికి 4వ స్థానంలో సింహరాశిలో చంద్రుడు కుజుడు ఉన్నట్టయితే ఇక మనకి కుజుడికి సింహరాశి మిత్రుడు, అదేవిధంగా చంద్రుడికి కూడా సింహరాశి మిత్రరాశే. ఈ 4వ స్థానంలో చంద్రుడు కుజుడు ఉన్నట్టయితే మనకి శరీరంలో ఛాతీపై గుండెకి దగ్గరగా పుట్టుమచ్చ ఉండడానికి అవకాశం ఉంటుంది. అనగా అది కుడివైపున కావచ్చు, ఎడమవైపున కావచ్చు, రొమ్ము మీద పుట్టుమచ్చ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనకి ఈ కాలచక్రంలో 4వ రాశి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశిలో కూడా ఏదైనా ఒక గ్రహం, పెద్ద గ్రహాలు రాహువు కానీ గురువు కానీ శని కానీ ఉన్నట్టయితే పుట్టుమచ్చ తప్పనిసరిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్టయితే 7వ రాశి అయిన తులారాశిని తులాలగ్నంగా తీసుకున్నట్టయితే మనకి తులాలగ్నానికి 2వ రాశి అయిన వృషభ రాశి 8వ స్థానం అవుతుంది. అదేవిధంగా 8వ రాశి అయిన వృశ్చిక రాశి 2వ స్థానం అవుతుంది తులాలగ్నానికి. ఇక్కడ గ్రహాలు కూడా స్వస్థానంలో ఉండడం జరిగింది. మరియు లగ్నాధిపతి 2వ రాశిలోను మరి 8వ స్థానంలోనూ ఉండడం జరిగింది. 2వ స్థానమైన వృశ్చిక రాశిలో కుజుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. మరియు లగ్నాధిపతి 2వ రాశిలో ఉండి జాతకానికి 2వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ జాతకులకి కంఠం పైన లేదా 8వ స్థాన శరీర భాగాల్లో పుట్టుమచ్చ ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించవచ్చు. జీవిత భాగస్వామికి కూడా వీరికి ఉన్న విధంగానే పుట్టుమచ్చలు ఉండే అవకాశం ఉంటుంది. లేదా 2వ స్థాన ప్రాంతంలో కానీ 8వ స్థాన ప్రాంతంలో కానీ ఏదో ఒక చోట వీరికి వచ్చే జీవిత భాగస్వామికి పుట్టుమచ్చ ఉండడానికి అవకాశం ఉంటుంది.